శ్రీమద్ రామాయణము బాలకాండ 26వ సర్గ. విశ్వామిత్ర మహర్షి మాటలను శ్రద్ధగా విన్న రాముడు వినయంతో ఇలా అన్నాడు. ఓ మహర్షి, మా తండ్రి దశరథుడు నన్ను తమరి వెంట పంపాడు. తమరు ఏమి చెబితే అలా చేయమన్నాడు. నా తండ్రి గారి మాటను జవదాటలేను. అందుకే తమరి మాట నాకు శిరోధార్యము. తమరు ఏం చెబితే అలా చేస్తాను. గోవులు బ్రాహ్మణుల యొక్క హితము కొరకు, లోకక్షేమం కొరకు తమరు చెప్పినట్లే చేస్తాను అని పలికాడు రాముడు. వెంటనే తన ధనుస్సు చేతిలోకి తీసుకున్నాడు. వింటి నారిని గట్టిగా లాగి వదిలాడు. ఆ శబ్దానికి తాటకా వనములోని వారందరూ గుండెలు అదిరిపోయాయి. భయంతో గడాగడా వణికిపోయారు. ఆ శబ్దము విన్న తాటక పరుగు పరుగున ఆ శబ్దం వచ్చిన వైపుకు వచ్చింది. వికారంగా ఉన్న తాటకిని చూచి రాముడు లక్ష్మణునితో ఇలా అన్నాడు. లక్ష్మణ, ఆ భయంకరాకారముతో ఉన్న యక్షిణిని చూడు. పిరికి వాళ్ళు అయితే ఆమెను చూచి గుండాగి చనిపోతారు కదా. ఆమె మాయావి. అందుకని ఈమె ముక్కు చెవులు కోసి వదిలేద్దాం. ఎందుకంటే ఈమె స్త్రీ, అదే ఈమెను రక్షిస్తూ ఉంది. కాబట్టి ఈమెను చంపకుండా ఈమె పరాక్రమమును నశింపచేస్తాను అని అన్నాడు రాముడు. రాముడు అలా లక్ష్మణుడితో చెబుతూ ఉండగానే తాటకి రాముని మీద గర్జిస్తూ దూకింది. వెంటనే విశ్వామిత్రుడు కోపంతో హోంకరించాడు. తాటకిని అదిలించాడు. రామలక్ష్మణులకు స్వస్తివాచకం పలికాడు. రాముడికి జయం కలగాలని ఆశీర్వదించాడు. విశ్వామిత్రుని హోంకారమునకు తాటకి భయపడలేదు. తన మాయాశక్తి చేత వారి మీద రాళ్ల వర్షం కురిపించింది. రాముడికి కోపం వచ్చింది. వెంటనే తాటక మీద శరవర్షము కురిపించి ఆ రాళ్ల వర్షమును ఆపుచేశాడు. తాటక ఊరుకోలేదు. తన చేతులు చాచి రాముని మీదకు వచ్చింది. రాముడు తన బాణములతో తాటకి 2 చేతులు ఖండించాడు. లక్ష్మణుడు ఒక కత్తి తీసుకొని తాటకి ముక్కు చెవులు కోసి ఆమెను విరూపిని చేశాడు. అయినా తాటకి ఊరుకోలేదు. తన మాయాశక్తితో వివిధములైన ఆకారములను ధరించి మరలా రామలక్ష్మణుల మీద రాళ్ల వర్షం కురిపించింది. రామలక్ష్మణుల మీద రాళ్ల వర్షం కురుస్తుంటే విశ్వామిత్రుడు చూచాడు. అప్పుడు విశ్వామిత్రుడు రామునితో ఇలా అన్నాడు. రామా, ఆమె మీద జాలి చూపకు. ఈమె పాపాత్మురాలు, దుర్మార్గురాలు. ఈమె మాయావి. వివిధములైన రూపములను ధరించగలదు. రాత్రి సమీపిస్తున్నది. ఈ లోపలే ఈమెను చంపి 1000 సంధ్యాకాలములలో రాక్షసుల బలం పెరుగుతుంది. త్వరపడు అని అన్నాడు విశ్వామిత్రుడు. విశ్వామిత్రుని మాటలు విన్న రాముడు వెంటనే శబ్దవేది బాణాన్ని ఎక్కుపెట్టాడు. శబ్దవేది అంటే టార్గెట్ కనిపించినప్పుడు కేవలం శబ్దం ఆధారంగా శబ్దమును విని టార్గెట్ని కొట్టడం. తాటక నుండి వచ్చు శబ్దమును బట్టి రాముడు బాణాన్ని విడిచాడు. ఆ బాణం సూటిగా తాటకికి తగిలింది. రామబాణం తగిలిన తాటకి రెట్టించిన కోపంతో రాముని మీదకు ఉరికింది. రాముడు మరొక బాణంతో తాటకి వక్షస్థలం మీద కొట్టాడు. ఆ బాణము సరిగ్గా తాటకి గుండెలోంచి దూసుకుపోయింది. తాటకి కిందపడి మరణించింది. తాటకి మరణించడం చూచిన దేవతలు అంతా సంతోషించారు. దేవతల అందరి బదులు దేవేంద్రుడు విశ్వామిత్రునితో ఇలా అన్నాడు. ఓ మహర్షి, నీవు రాముని యందు ఎక్కువ వాత్సల్యము చూపుము. వృషాశ్వునిచే సృష్టింపబడిన అస్త్రశస్త్రములను అన్నింటినీ రామునికి ఉపదేశింపుము. ఎందుకంటే రాముడు భవిష్యత్తులో లోకకంటకులైన రాక్షసులను సంహరించవలసి ఉన్నది అని పలికాడు. తరువాత దేవేంద్రుడు, దేవతలు వెళ్ళిపోయారు. ఇంతలో సంధ్యా సమయం అయింది. తాటకను చంపిన రాముని సంతోషంతో చూచాడు విశ్వామిత్రుడు. వాత్సల్యంతో అతని తల నిమిరాడు. ఓ రామ, సంధ్యావందన సమయమైనది. మనము ఈ రాత్రికి ఇచ్చటనే విశ్రమించి రేపు ఉదయం మన ప్రయాణము కొనసాగిద్దాం అని అన్నాడు. రామ లక్ష్మణులు దానికి అంగీకరించారు. అందరూ ఆ రాత్రికి తాటకా వనములో విశ్రమించారు. మరునాడు ఉదయం విశ్వామిత్రుడు రామ లక్ష్మణులను మేల్కొల్పాడు. ఇది వాల్మీకి విరచిత రామాయణ మహాకావ్యంలో బాలకాండలో 26వ సర్గ సంపూర్ణం.